ఇంగ్లీష్‌లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఐ, యూ, వి, దే ఇలా చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇవి తెలిస్తేనే ఇంగ్లీష్‌లో మనం ఎలాంటి తప్పులు లేకుండా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయగలుగుతాం. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు నేను మీకొక స్టోరీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమంతా కూడా ఒక బిల్డింగ్‌లో ఉన్నాం అనుకుందాం. మనం ఈ బిల్డింగ్‌లో ఉండగా సడెన్‌గా భూకంపం వచ్చింది అనుకుందాం. భూకంపం రాగానే ఫస్ట్ నేను ఎవరి గురించి ఆలోచిస్తాను? అమ్మో! నేను బయటపడితే చాలు అనుకుంటాను. సో ఇలా ఫస్ట్ నాకొచ్చే ఆలోచన నేను బావుండాలి అని. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమవుతుందంటే నేను, ఐ అవుతుంది. అలాగే నేను ఇంకెవరి గురించి ఆలోచిస్తాను? నేను సేఫ్ అయ్యాక మేము లేదా నా ఫ్యామిలీ, మేము లేదా మనము అని ఆలోచిస్తాను. దీనికి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అని అంటాం. వి అని అంటే మేము లేదా మనము అని. ఆ తర్వాత మీ గురించి ఆలోచిస్తాను నేను. అయ్యో పక్క అపార్ట్మెంట్‌లో వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళని కూడా సేవ్ చేద్దామని. అలా ఒకరుంటే నీవు అని అంటాం. సెకండ్ పర్సన్ సింగులర్ యు, నీవు అని అంటాం. ఒకరికంటే ఎక్కువ ఉంటే కూడా యు అని అంటాం ఇంగ్లీష్‌లో. దాన్ని మీరు అని అంటాం. దీని తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాం మేము. అంటే హి, షీ, ఇట్ వీటిని మనము థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. ఆ తర్వాత ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్‌ని దే అని అంటాం. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ హి, షీ, ఇట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్‌లో మనం ఈజీగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయగలుగుతాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా పేజ్‌ని ఫాలో చేయండి.